The Three Wives, A King's Lesson on Inner Beauty. ఒక ఊరిలో ఒక రాజా ఉంటారంట. ఆ రాజాకి ముగ్గురు వైఫ్స్ అంట. ఫస్ట్ రాణికి 3 ఎంటుకలు, సెకండ్ రాణికి 2 ఎంటుకలు, థర్డ్ రాణికి 3 ఎంటుకలు ఉంటుందంట. కానీ ఫస్ట్ రాణి చాలా మంచిదంట, చాలా బాగుంటుందంట చూసేకి. అందరికీ అన్ని హెల్ప్ చేసుకొని ఉంటుందంట. చీమలు కూడా ఫుడ్ చక్కరగా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుందంట. సెకండ్ రాణి థర్డ్ రాణి ప్లాన్ వేసేసి ఫస్ట్ రాణిని ఎట్లానా దుర్మయ్యేలా ఈ ప్యాలెస్ని ఇంకా మనం ఇద్దరు ఈ ఫుల్ ప్యాలెస్కి రాణిలుగా ఉండాలా అని ప్లాన్ వేస్తారంట. ప్లాన్ వేసేసి రాజా రాజా ఇట్లా ఫస్ట్ రాణి చాలా చిట్టిది, ఎవరికి ఏం హెల్ప్ చేసేలే, అందరినీ తిట్టుకొని అందరినీ ఒకతారా చేస్తా ఉంది అని చెప్తారంట. రాజా ఒక మాట కూడా రాణిని అడగకుండా వాళ్ళిద్దరి మాట నమ్ముకొని ఇచ్చేసుకొని రాజా ప్యాలెస్ని ఇంకా తరిమేస్తారంట రాణిని. రాణి రాజా మాట వినుకొని ఒక మాట కూడా మాట్లాడకుండా బాధపడుకొని పోతాందంట ప్యాలెస్ని ఇంకా. అప్పుడు చీమలు చిక్కినంట. చీమలు రాణి రాణి మాకు చాలా ఆకలి అవుతుంది, ఏమన్నా ఉంటే ఇస్తావా అని అడుగుతుందంట చీమలు. దానికి రాణి అనుకొని చక్కెర ఇస్తుందంట. చక్కెర తినేసి చాలా థ్యాంక్స్ రాణి, ఎప్పటికీ నీ హెల్ప్ మర్చిపోయేలే, నీకు ఏం హెల్ప్ కావాలంటేనో మేము చేస్తాము అని చెప్పిందంట చీమలు. దానికి రాణి అనుకొని సరే అలాగే అని చెప్పి ముందుకి వెళ్తా ఉందంట. అప్పుడు ఒక రోజ్ ఫ్లవర్ తోట చిక్కిందంట. ఆడ ఉండే ఫ్లవర్స్ అన్నీ రాణి తావా మేము చాలా డ్రై అయిపోయినాము, చాలా దొప్పి అవుతుంది, మాకు నీళ్ళు వేయండా అని అడుగుతుందంట. రాణి అనుకొని నీళ్ళు యాడ చిక్కింది అని అడిగినప్పుడు అక్కడ పక్కన రివర్ ఉంటుంది, ఆ రివర్ని ఇంకా ఎత్తుకొని వచ్చి మాకు నీళ్ళు వేయండా అంటుందంట. సరే అలాగే అని రాణి అనుకొని నీళ్ళు ఎత్తుకొని వచ్చి అన్ని ఫ్లవర్స్కి తోటలో నీళ్ళు వేస్తుందంట. ఫ్లవర్స్ అనుకొని చాలా థ్యాంక్స్ రాణి, మీ హెల్ప్ ఎప్పుడు మేము మర్చిపోయారు, మీకు ఏం హెల్ప్ కావాలంటే మేము చేస్తాం, మమ్మల్ని అడుక్కో ఉంటుందంట. రాణి అనుకొని సరే అలాగే అనేసి ముందరికి వెళ్తా ఉంటుందంట. అప్పుడు ఒక ఎలిఫెంట్ ఏడుస్తా ఉంటుంది. రాణి చూసేసి ముందరకు పోయి యాల ఏమ్మా యాల ఏడుస్తా ఉండవు అని అడిగినప్పుడు ఇట్లా కాళ్ళ ముళ్ళు కుచ్చుకొనేసి హెల్ప్ చేస్తారా రాణి అని అడుగుతుందంట ఎలిఫెంట్. సరే అని చెప్పేసి కాళ్ళ ఉండే ముళ్ళు తీసేసి అక్కడ మెడిసిన్ ఆకులు ఉంటుంది, ఆకులు తెచ్చి మెడిసిన్ తర పూసేసి కట్టేసి ఉంటుందంట. అప్పుడు ఎలిఫెంట్ అనుకొని చాలా థ్యాంక్స్ రాణి, నీ హెల్ప్ ఎప్పుడు మర్చిపోయాకయ్యాలే, నీకు ఏం హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేస్తాను అంటుందంట. సరే అలాగే ముందరికి వెళ్తా అంటే అక్కడ ఒక ఇంటి ముందర అవ్వ ఉంటారంట. ఆ అవ్వ రాణిని చూస్తేనే యాల రాణి ఏడుస్తూ ఉండవు అని అడుగుతుందంట. దానిక రాణి అనుకొని ఇట్లంతా ఆయావా అని చెప్పి బాధపడుకొని చెప్పినప్పుడు ఆ అవ్వ అనుకొని సరే బాధపడదమ్మా, దీనిపై నువ్వు నా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పి లోపలికి పిలుచుకొని పోతుందంట. ఆ లోపల పిలుచుకొని పోతేనే చినిగిపోయింది చీరిస్తుందంట. ఇప్పించుకొని కట్టుకొని వస్తుందంట. కొన్ని దినాలు అవ్వని బాగా చూసుకుంటుందంట. అప్పుడు అవ్వ థింక్ చేస్తుందంట, ఎంత బాగా చూసుకుంటుంది కదా ఈ అమ్మాయి మనల్ని, మనం ఏమైనా చేయాలా ఆ అమ్మాయికి అని చెప్పేసి ఒక లెమన్ ఎత్తుకొని పోయి చేతిలో పెట్టేసి ఆ రివర్లో 3 కితలు ముಳುగులయ్యమ్మా, లెమన్ని ఆడ ఇచ్చేసి వచ్చేయి, నీకు అన్నీ మంచిదే జరుగుతుంది అని చెప్తుంది అవ్వ. సరే అవ్వ అని చెప్పేసి పోతుంది రాణి రివర్ దగ్గర. ఫస్ట్ కిత ములిగినప్పుడు కొన్ని ఎంటకలు పెరుగుతుంది, సెకండ్ కిత ములిగినప్పుడు ఇంకొన్ని ఎంటకలు పెరుగుతుంది, థర్డ్ కిత ములిగినప్పుడు ఫుల్ ఎంటకలు పెరుగుతుంది, కొత్త చీర అయిపోతుంది దాని పాత చీర. అందుక షాక్ అయ్యి అవ్వ దగ్గరికి పోయి అవ్వ ఇట్లా అవ్వ ఇట్లా నాకు ఇంత ఎంటుకలు పెరిగిపోయా, కొత్త చీరగా మారిపోయావా అని చెప్పినప్పుడు అవ్వ అనుకొని ఇంక నీకు అన్నీ మంచిదే, నువ్వు పోయిరా మీ ప్యాలెస్కి, నీకంతా మంచిదే అవుతుంది అని చెప్తుంది. రాని అనుకొని సరే అవ్వ నేను పోయేసి వస్తాను అని చెప్పేసి ముందుకు పోతా ఉంటుంది. అప్పుడు ఆవిడ ఒక ఎలిఫెంట్కి హెల్ప్ చేసే కదా రాని, ఆ ఎలిఫెంట్ అక్కడ ఉంటుంది. ఆ ఎలిఫెంట్ కాలంతా మేలైపోయి ఉంటుంది. ఆవిడ ఎలిఫెంట్ రాణిని చూసేసి రాని నేను నీకు హెల్ప్ చేస్తాను, నాపై నీ ఎక్కువ నువ్వు ఆడకపోవాలను ఆడకు నేను పిలుచుకొని పోతాను ఉంటుంది. రాణి సేరి అని చెప్పి ఎలిఫెంట్ పైన ఎక్కింది. ఎలిఫెంట్ పిలుచుకొని పోతా ఉంటుంది.
అప్పుడు ఆ రోజ్ ఫ్లవర్ తోట చిక్కింది. ఆ రోజ్ ఫ్లవర్ తోటలో రోజెస్ అంతా బాగా పెరిగింటుంది. ఆ రోజెస్ రాణిని చూసేసి, రా రాణి నీకు అన్ని ఫ్లవర్స్ ఎత్తుకో, నీ జుట్లా ముడుచుకో అని చెప్పేసి ఫ్లవర్స్ అన్నీ ఇస్తుంది. ఆ, రాణి ఫ్లవర్స్ అన్నీ ముడుచుకొని ముందరికి పోతా అంటే చీమలు చెక్కింది. చీమలు అప్పుడు వచ్చి చెప్తుంది రాణి దగ్గర, రాణి రాణి ఇట్లా ఇద్దరు రాణిలు చేరుకొని రాజాని చెడిపేస్తూ ఉన్నారు చెడ్డుగా, వచ్చి కాపాడు రాజాని అని చెప్తుంది. అప్పుడు సరే రాండా పోతాము అని పోతా అంటారు. పోతా అంటే అక్కడ ఇద్దరు రాణిలు ఫస్ట్ రాణిని చూసేస్తారు. చూసేసి ఏం అక్కయ్య ఇంత బాగా అయిపోయింది, ఇంత ఎంటకలు పెరిగేసింది, రాజా చూస్తే ఏమైతుంది, రాణిని లోపలికి ఇడిగినేకూడదు, ఏమన్నా చేయాలా అని చెప్పేసి వాకిలి దగ్గర నిల్చుకొని రాణి లోపల ఉడకుండా చేస్తా అంటారు. అప్పుడు చీమలో నేను నీకు హెల్ప్ చేస్తాను రాణి, నువ్వు బాధపడదు అని చెప్పేసి ఒక చీమ పోయి రాజా ముక్కు పైన పోయి కూకుంటుంది. అప్పుడు రాజా ఇట్లా అన్నప్పుడు ముక్కుని కింద చూసేస్తారు రాణిని. అప్పుడు ఎంత బాగా అయిపోయింది రాణి, నా రాణి అని చెప్పేసి ఆనందంగా పోయి రాణిని లోపల పిలుచుకుంటారు. అప్పుడు ఫస్ట్ రాణిని చూసేసి సెకండ్ రాణిను థర్డ్ రాణిను ఎట్లా ఇంత బాగా అయిపోతుంది, ఇంత ఎంటకలు పెరిగింది అని అడిగినప్పుడు రాణి అనుకొని ఇట్లంతా ఆయా ఇట్లా చేస్తారా అవ్వ, దానికి ఇట్లా ఆయా అని చెప్పింది రాణి. ఆ మాటలంతా వినుకొని సెకండ్ రాణిను థర్డ్ రాణిను మేము పోతాము, మాకి ఎంటుకలు కావాలా అని చెప్పి రాజా దగ్గర పర్మిషన్ ఇప్పించుకొని వాళ్ళు పోతారు. పోతా ఉంటే చీమలు చిక్కింది. చీమలు రాణిలు రాణిలు మాకు ఆకలి అవుతా ఉంది, ఏమన్నా ఉంటే పెడతారా అని అడిగినప్పుడు మేము రాణిలు, మా దగ్గర అడిగి నీకు ఎంత ధైర్యం ఉండాలా అని చెప్పేసి ముందుకు పోతా అంటారు. అప్పుడు రోజ్ ఫ్లవర్ తోట చిక్కింది. అప్పుడు ఫ్లవర్స్ అన్నీ మాకు దప్పైతుంది, మాకు నీళ్ళు వేస్తారా అని అడుగుతుంది. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు మా దగ్గర అడుగుతావు, మేము రాణిలు, నీకు పని చేసే మనుషులు కాదు అని చెప్పేసి ముందుకు పోతా అంటారు. ముందుకు పోతా అంటే ఎలిఫెంట్ చిక్కింది. ఎలిఫెంట్ రాణిలు రాణిలు నాకు కాళ్ళ ముళ్ళు కూర్చుకొని ఉంది, నాకు ముళ్ళు తీస్తారా అని అడుగుతుంది. దానికి రాణిలు అనుకొని నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని అడుగుతావు, మేము రాణిలు, నీ కాలు పెట్టుకోవాలన్నా మేము అని చెప్పేసి ముందుకు పోతారు. అప్పుడు ఒక అవ్వ చిక్కింది. ఆ అవ్వ దగ్గరికి పోయి ఇట్లా ఫస్ట్ రాణి చెప్పే, అది మీరేనా అని అడుగుతారు. అవును అని చెప్పేసి రాణి దా మీ దగ్గర వచ్చి హెల్ప్ అడగమనే అని చెప్పిన దానికి అవ్వ అనుకొని సరే రాన్న అని లోపలికి పిలుచుకొని పోతారు. లోపలికి పిలుచుకొని పోతేనే ఆ 2 చీరలు చినిగిపోయింది ఇస్తారు రాణిలకి. రాణిలు ఇప్పించుకొని ఏమి చినిగిపోయిన చీరలు ఇచ్చినావు, మేము రాణిలు, మాకు ఎట్లా చీర కొత్త చీర కావాలని దానికి అవ్వ లోపలికి పోయి దీనిగా కొత్త చీర తెస్తారు. 2 చీర అవ్వ దగ్గర ఉండే కొత్త చీరలు 2 తెస్తారు. అప్పుడు రాణిలు తెప్పించుకొని వేసుకుంటారు. అప్పుడు అవ్వ ఇద్దరికి ఒకరు అమ్మని ఎత్తుకొని వచ్చి ఇస్తారు. ఇచ్చేసి ఆడ ఉండే ఒకరి వల్ల అప్పి మురుగులయ్యన్న 3 కితాలు, మీకు అన్నీను మంచిదైతుంది అని చెప్తారు. సరే అని చెప్పేసి ఆడ ఉండే రివర్లో ఆపి ములుగుతారు. ములుగుతేనే ఫుల్ బాగా పెరిగిపోయింటుంది. వాళ్ళకు ఉండే ఒక కడుపు మంటకి మనం ఫస్ట్ రానికినా బాగా కావాలా, మనకి ఇంకా బాగా ఎంటుకలు పెరగాల అని చెప్పేసి ఇంకా ములుగుతారు. ఇంకొకట ములిగినప్పుడు కొన్ని ఎంటకలు ఉదిరిపోతుంది, ఇంకొకట ఉదిరినప్పుడు ఇంకొన్ని ఎంటకలు ఉదిరిపోతుంది. 3వ కిత లాస్ట్ ఫైనల్ ములిగినప్పుడు ఫుల్ ఎంటకలు ముదిరిపోతుంది. అప్పుడు అవ్వ అవ్వ ఇట్లా అయిపోయా అని చెప్పినప్పుడు మీకు ఉండే ఒక చెడ్డతనానికి మీకు ఇదే ఫలితము అని చెప్తుంది అవ్వ. సరేని ఏడ్చుకొని పోతా అంటారు. ఆవిడ పోతా అంటే ఎలిఫెంట్ తురుముకొని వచ్చేస్తుంది. తురుముకొని వచ్చినప్పుడు పారిపోతారు. ఆ పూల తోటలో పోయి చీకించుకుంటారు. అక్కడ ముళ్ళు బాగా గుచ్చి పెడుతుంది. ఆడిని ఇంకా తప్పించుకొని పోతే అక్కడ చీమలు కొరుకుతా ఉంటుంది. అప్పుడు ఫస్ట్ రాణి వచ్చేసి చీమల దగ్గర పాపము కొరకదన్నా అని చెప్పేసి పిలుచుకొని పోతుంది ప్యాలెస్ లోపలికి. అప్పుడు రాజా అనుకొని ఫస్ట్ రాణి మంచితనం చూడండా, మీ మంచితనం చూడండా అని చెప్తారు రాజా.
అప్పుడు ఇంకా 2 రాణిలు మంచిగా మారుతారు. అప్పుడు ఇంకా 3 రాణిలు రాజా చేతిలో హ్యాపీగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.